9వ వార్డులో ఒక పార్క్ ఇనాగరేషన్ చేశాం. ఇది 9వ వార్డులో 6వ పార్క్. 9వ వార్డులో మొత్తం నెల్లూరులో 50 పార్కులు టేకప్ చేస్తే దాదాపు 45 పార్కులు పూర్తి చేసాం. ఇవాళ ఈ ఒక్క డివిజన్లోనే 6వ పార్క్ చాలా చక్కగా డెవలప్ చేశారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు, పెద్దవాళ్ళకి జిమ్ము, అదేవిధంగా అక్కడ చక్కటి ఒక హాలు. ఆ హాల్లో దాదాపు 100 మంది ఉండొచ్చు. వాళ్ళు లెక్కించారు 110 మంది ఉన్నారు. చిన్నపిల్లలు బర్త్డే చేసుకోవడానికి, పార్కుల్లో బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో చుట్టూ గ్లాసులు పెట్టి ఒక హాల్ నిర్మించారు. చాలా చాలా చక్కగా ఉంది. అది చేసిన ఏజెన్సీని అప్రిషియేట్ చేస్తున్నా, అధికారులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. చాలా చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో మీకు అందరికీ తెలిసింది యూజీడీ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్, అదేవిధంగా ఇక్కడ ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాడుతున్నాం. 5 మీటర్లకి. అదేవిధంగా చెత్తను తొలగించడానికి ఈ మధ్య 200 ఈ ఆటోస్ని ఏర్పాటు చేసాం. స్వీపింగ్ మిషన్. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ప్రజలకు ఇవ్వాలో మొత్తం ఇస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గౌరవనైన లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో ఎవరు ఊహించినంత విధంగా విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. దానికి ఒక ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. నిజంగా ఖర్చు, ఎందుకంటే విద్య ద్వారానే ఏదైనా సాధించగలం. ఒక సమాజం డెవలప్ కావాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా అల్టిమేట్గా ఎడ్యుకేషన్ కావాలి. అందుకనే దానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఒక విఆర్ఐ స్కూలే కాదు, ఒక ఆర్ఎస్ఆర్ఎస్ స్కూలే కాదు, అనేక స్కూల్స్ ఎక్కడ హై స్కూల్స్ ఉన్నా వాటిని అన్నిటి కూడా చేస్తాం. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫాన్ లాంటి తుఫాన్ వచ్చినా నెల్లూరు మునిగిపోకూడదని 50 కోట్లతో డ్రైన్స్ వైడన్ చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలి. అదేవిధంగా డ్రైన్ కనెక్షన్స్ తీసుకుంటేనే దోమలనే నగరం అవుద్ది. ప్రతి ఒక్కరూ డ్రైన్స్ కనెక్షన్ తీసుకోవాలి. డ్రైన్స్ కనెక్షన్కి 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం. 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టేవాళ్ళందరికీ ఫ్రీ. 1000 నుంచి 2000 లోపల కట్టేవాళ్ళకి 50% కన్సెషన్. 2000 పైన వాళ్ళు పేమెంట్ చేసి కనెక్షన్ తీసుకోవాలా. ఆ కనెక్షన్స్ తీసుకుంటేనే మీకు దోమలు లేని నగరం అవుతుంది. ఎందుకంటే ఆ కనెక్షన్ తీసుకుంటే మీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది. ఇంకా డ్రైన్స్, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉండే డ్రైన్స్ నీళ్లు చుక్కుండదు. వర్షాకాలం వచ్చినప్పుడే ఆ నీళ్లు పోవడానికి ఆ డ్రైన్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే నీళ్లు ఉండవో, నీళ్లు లేనప్పుడు దోమలు ఉండవు. కాబట్టి దోమలు లేని నగరం చేయాలి. నిజంగా దోమలు లేని నగరం కావాలంటే ఒకటే మార్గం, 100% యూజీడీ. దానికి అందరూ సహకరించి కనెక్షన్ తీసుకోండి. 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ, మున్సిపల్ శాఖే ఇస్తుంది. 1000 రూపాయల నుంచి 2000 లోపల కట్టే వాళ్ళకి 50% కన్సెషన్. 2000 పైన వాళ్ళు మీరు కట్టి తీసుకోవాలి. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక ఇల్లు, టాయిలెట్, బాత్రూమ్ దూరంగా ఉంటే ఎక్కువ అవుతుంది, పక్కనే ఉంటే చాలా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంటింటికి టీడీపీ అనేది బహుశా ఈ యొక్క నెల్లూరు సిటీలో రేపు సాయంకాలానికి పూర్తవుతుంది. నిన్న ఈవినింగ్కే ఆల్మోస్ట్ 85% పూర్తి చేశారు. మరొక 15% ఉంది. బహుశా ఇవాళ రేపు పూర్తి చేస్తారు. ఆ విధంగా చేసిన మా కార్యకర్తలందరికీ, ఎన్డీఏ కార్యకర్తలందరికీ, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎంతో గొప్పదైన రోజు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, స్వతంత్ర పోరాటంలో సైతం పాల్గొని, పెద్దలు క్రీస్తు శిష్యులు గన్నవరం సీతారామరెడ్డి గారి పేరు పైన ఈ పార్కుని గతంలో 2017లో గౌరవ మంత్రివర్యులు, ఆ రోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రివర్యులైనటువంటి మన నారాయణ సార్ ఇదే ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. అప్పుడు కొంత డెవలప్ చేస్తే మళ్ళీ కూడా ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం ఈ పార్కుని నిర్వీర్యం చేస్తే మళ్ళీ 2020
గౌరవ మంత్రివర్యులు ఈ డివిజన్లోనే దాదాపు 6 పార్కులు నిర్మించి అదేవిధంగా ఈ ప్రాంతానికి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా, పుట్టినరోజులు చేసుకోవాలన్నా, ఏదైనా చిన్న పెళ్లి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ₹1 ఖర్చు లేకుండా మున్సిపాలిటీ నడిపిస్తూ ఈ ప్రాంతంలో శుభకార్యాలు చేసుకునేందుకు ఇంతటి మంచి ఏసీ ఫంక్షన్ హాల్ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పార్కును డెవలప్ చేసి డివిజన్లో 6 పార్కులతో పాటు మనకు ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని సైతం క్లీన్ చేయించి అదేవిధంగా మార్కెట్ యార్డు ఏదైతే ఉందో 22 ఎకరాల మార్కెట్ యార్డులో 19 ఎకరాల్లో దాదాపు 100 కోట్లతో రాబోయే రోజుల్లో ఇప్పటికే టెండర్లకి ప్రిపేర్ అవుతుంది. ఆ మార్కెట్ అయితే అన్ని రకాల మార్కెట్లు ఉండే విధంగా కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, అదేవిధంగా ఫిష్ మటన్ ఏ విధంగా ఏ మార్కెట్కి విడివిడిగా దారులు ఏర్పరుస్తూ దాదాపు 19 ఎకరాల్లో ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన పార్కు నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ నెల్లూరు నగరంతో పాటు ముఖ్యంగా 9వ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన నాయకులు గౌరవ మంత్రివర్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.